ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా దగ్గర ఏదైనా DVDs కొనాలి అనుకుంటే మాత్రం టైం కంప్రెస్లో స్క్రాల్ అవుతున్న నా నంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, మనకు మొబైల్కి ఏంటంటే చాలా రకాలుగా లాక్ చేస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే ప్యాటర్న్స్ పెడుతూ ఉంటాం, పాస్వర్డ్స్ పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఏంటంటే మనం ఫేస్ రికగ్నైజ్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కూడా ఏంటంటే మనం మొబైల్ యాప్స్కి లాక్ చేయొచ్చు అన్నట్టు. అంటే మన ఫేస్ చూపిస్తేనే కెమెరాలో అప్పుడు మాత్రమే ఆ యాప్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకే, దానికోసం ఏంటంటే ఇక్కడ IOBIT యాప్ లాక్ అని చూసారా, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ IOBIT అని టైప్ చేసేయండి, మీకు అది వచ్చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను బిట్ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే చూడండి, నాకు ఇక్కడ స్టార్టింగ్లో ఒక యాప్ వచ్చేసింది చూసారా, 4.5 రేటింగ్ తోటి. ఓకే, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. చూడండి, ఐకాన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని పర్మిషన్ అడుగుద్ది. ఓకేనా, పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత యాక్సెసిబిలిటీ ఆప్షన్స్లో ఎనేబుల్ చేయమంటుంది, అదంతా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుద్ది. యాక్చువల్ ఈ పాస్వర్డ్ ఎందుకు అంటే అప్పుడప్పుడు మన ఫేస్ రికగ్నైజ్ చేయనప్పుడు ఏంటంటే మనం ఈ పాస్వర్డ్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అట్లా మీరు మీ ఇష్టం వచ్చింది డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ ఒక నా ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టుకున్నాను, అందుకోసమే ఇది అన్లాక్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఏ యాప్కి అయితే లాక్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ పక్కకు లాక్ సింబల్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి లాక్ చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని మరి ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్స్కి లాక్ చేసుకోండి. ఎందుకంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీన్ని అన్ఇన్స్టాల్ చేయకుండా లేదా ఫోర్స్ స్టాప్ చేయకుండా యాప్ పనిచేయించకుండా ఉంచడానికి సెట్టింగ్స్లో మనకు యాప్స్లోకి వెళ్ళేసి అన్ఇన్స్టాల్ చేయొచ్చు కదా, అందుకోసం దీనికి కూడా లాక్ పెట్టుకోండి. ఓకే, ప్రస్తుతానికి నేను ఏంటంటే నా జీమెయిల్ అనేది ఓపెన్ కాకుండా నేను ఇక్కడ ఒక లాక్ పెడుతున్నాను చూడండి. ఓకే, లాక్ అంటే ఏం లేదు, మీ ఫేస్ని కెమెరా ముందు ఉంచితే ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఫేస్ చూపిస్తేనే కెమెరా ముందు, అప్పుడు మాత్రమే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సరే, దానికోసం ఏం చేయాలి, మనకి ఈ యాప్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. లాక్ సింబల్ వచ్చిందా, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా, ఒకసారి ఈ యాప్ నుంచి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి మళ్ళీ ఇదే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని స్టార్టింగ్ పెట్టుకున్న పాస్వర్డ్ అడుగుద్ది. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి, అంటే ఆ ప్యాటర్న్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు కొత్త సింబల్ కనిపిస్తుంది కెమెరాది. ఓకే, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీ ఇక్కడ ఎనేబుల్ నౌ అన్న వెంటనే మీ కెమెరా అనేది స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత దానిలో మీరు మీ ఫేస్ని యాడ్ చేసుకోవాలన్నట్టు. సో నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దేనికి లాక్ చేయాలి, జీమెయిల్కా లేకపోతే IOBITకా అనుకుంటే చూడండి, మనకు కావాల్సింది జీమెయిల్కి. కాబట్టి ఇక్కడ నేను జీమెయిల్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక ఫిగర్ వచ్చింది చూసారా, అంటే ఏంటంటే ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు నన్ను ఏంటంటే ఫేస్ని స్కాన్ చేయమని అడుగుద్ది. ఓకే, చూద్దామా, ఇప్పుడు మరి దానికోసం చూడండి, నేను బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మనకు జీమెయిల్ ఎక్కడ ఉందో అక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ అప్లికేషన్స్లో ఇక్కడ జీమెయిల్ అని ఉంది. ఓకే, దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అవ్వదు. ఇది ఓపెన్ అవ్వకుండా ఏం చేస్తే నేను ఫేస్ని స్కాన్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇట్లా ఫేస్ని స్కాన్ చేసిన తర్వాత దగ్గర తీసుకెళ్ళి అప్పుడు మాత్రం ఇది ఏంటంటే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, చూడండి, స్కాన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే జీమెయిల్ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్కి లాక్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి.